లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం యేసు చెప్పిన ఉదాహరణల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాము. మొదటిగా, పశ్చాత్తాపపడిన పాపి విషయంలో సంతోషించడము. వినయం చూపించడం ముఖ్యమని యేసు తన పరిచర్యలో చాలాసార్లు చెప్పారు. వినయంగా దేవుణ్ణి సేవించాలని కోరుకునే వాళ్ల కోసం యేసు ఆసక్తిగా వెతుకుతున్నాడు. అయితే వాళ్లల్లో కొంతమంది ఇంకా ఘోరమైన పాపులుగానే ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు హీనంగా చూసే అలాంటి పాపులు యేసు దగ్గరికి వచ్చి ఆయన చెప్పేది వింటున్నారు. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఇతను పాపులతో కలిసిపోయి వాళ్లతో పాటు భోంచేస్తున్నాడు అని గొణుక్కున్నారు. ఆ మతనాయకులు తాము గొప్పవాళ్లమని అనుకుంటూ సామాన్య ప్రజల్ని తమ కాళ్ల కింద మట్టిలా హీనంగా చూసేవాళ్లు. అందుకే ఆ ప్రజల్ని హిబ్రూలో ఆమ్హరెట్స్ అంటే మట్టి మనుషులు అని పిలిచేవాళ్లు. అయితే యేసు మాత్రం అందరినీ గౌరవిస్తూ వాళ్ల పట్ల దయ, కనికరం చూపించారు. అందుకే చాలామంది దీనులు, అలాగే పాపులు పేరున్నవాళ్లు యేసు చెప్పేవి వినాలని కోరుకున్నారు. అలాంటి నిస్సహాయకులకు సహాయం చేస్తున్నందుకు విమర్శలు ఎదురైనప్పుడు యేసు ఏం చేశారు? ఆయన ఎలా స్పందించారు? హృదయాన్ని తాకే ఒక ఉదాహరణ యేసు వారికి చెప్పారు. ఆయన అలాంటి ఉదాహరణే ఇదివరకు కపెర్నహూములో కూడా చెప్పారు. పరిసయ్యులు నీతిమంతుల్లా దేవుని మందిరంలో సురక్షితంగా ఉన్నట్లు, దీనులు తప్పిపోయి మంద నుండి దూరమైనట్లు వర్ణిస్తూ యేసు ఈ ఉదాహరణని చెప్పారు. మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతను మిగతా 99 గొర్రెల్ని ఎడారిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె దొరికే వరకు దానిని వెతకడానికి వెళ్ళడా? అది దొరికినప్పుడు అతను దాని భుజాల మీద వేసుకుని ఎంతో సంతోషిస్తాడు. అతను ఇంటికి వచ్చినప్పుడు తన స్నేహితుల్ని, చుట్టుపక్క వాళ్లను పిలిచి, నాతో కలిసి సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది అంటాడు. ఈ ఉదాహరణలో ఉన్న పాఠం ఏమిటి? ఆయనిలా వివరించారు. అదేవిధంగా పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేని 99 మంది నీతిమంతుల కన్నా పశ్చాత్తాపపడిన ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని నేను మీతో చెప్తున్నాను. పశ్చాత్తాపపడడం గురించి యేసు చెప్పిన విషయానికి పరిసయ్యులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. వాళ్లు నీతిమంతులని, పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదని అనుకునేవాళ్లు. దాదాపు 2 సంవత్సరాల క్రితం పన్ను వసూలు చేసే వాళ్లతో, పాపులతో కలిసి యేసు భోజనం చేసినప్పుడు కొంతమంది పరిసయ్యులు విమర్శించారు. అప్పుడు ఆయన ఇలా జవాబిచ్చారు: నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు, కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను. స్వనీతిపరులైన పరిసయ్యులు పశ్చాత్తాపపడాల్సిన అవసరాన్ని గుర్తించట్లేదు, కాబట్టి వాళ్ల వల్ల పరలోకంలో సంతోషం కలగదు. కానీ పాపులు నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుంది. తప్పిపోయిన పాపులు తిరిగొచ్చినప్పుడు పరలోకంలో చాలా సంతోషం కలుగుతుంది. ఆ విషయాన్ని నొక్కి చెప్తూ యేసు మరో ఉదాహరణ చెప్పారు. ఈసారి ఇంట్లో జరిగే విషయాన్ని చెప్పారు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉండి వాటిలో ఒక నాణం పోతే ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ నాణం దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా? ఆ నాణం దొరికినప్పుడు ఆమె తన స్నేహితురాళ్లను, చుట్టుపక్కల వాళ్లను పిలిచి, నాతో కలిసి సంతోషించండి, పోయిన నా వెండి నాణం దొరికింది అంటుంది. తప్పిపోయిన గొర్రె ఉదాహరణలో ఉన్నంటి పాఠాన్ని యేసు మళ్లీ చెప్పారు. అదేవిధంగా పశ్చాత్తాపపడే ఒక్క పాపి విషయంలో దేవదూతల మధ్య ఎంతో సంతోషం కలుగుతుందని నేను మీతో చెప్తున్నాను. రెండవ ఉదాహరణ, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడము. తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెం ఉదాహరణని చెప్పినప్పుడు యేసు యోర్దాను నది అవతల ఉన్న పెరయాలోనే ఉండేవారు. ఒక పాపి పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి తిరిగొచ్చినప్పుడు మనం సంతోషించాలని ఆ 2 ఉదాహరణలు చూపిస్తున్నాయి. పరిసయ్యులు, శాస్త్రులు మాత్రం యేసు పాపులతో కలుస్తున్నాడని విమర్శించారు. మరి యేసును విమర్శించిన వాళ్ళు ఆయన చెప్పిన 2 ఉదాహరణ నుండి ఏమైనా నేర్చుకున్నారా? పాపులు పశ్చాత్తాపపడినప్పుడు పరలోకంలో ఉన్న మన తండ్రికి ఎలా అనిపిస్తుందో వాళ్ళు అర్థం చేసుకుంటారా? ఆ ప్రాముఖ్యమైన పాఠాన్ని నొక్కి చెప్పడానికే హృదయాన్ని కదిలించే మరో ఉదాహరణను యేసు చెప్పారు. ఈ ఉదాహరణలో ఒక తండ్రి, 2 కుమారులు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడిదే ముఖ్యమైన పాత్ర. అతని గురించి యేసు చెప్పే విషయాల నుండి పరిసయ్యులు, శాస్త్రులు, మిగతా వాళ్ళు పాఠం నేర్చుకోవాలి. అయితే తండ్రిలాగే పెద్ద కుమారుడు చూపించిన వైఖరుల నుండి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు.
కాబట్టి యేసు ఈ ఉదాహరణ చెప్తుండగా ఆ ముగ్గురిని గురించి ఆలోచిద్దాము. యేసు ఇలా మొదలుపెట్టాడు. ఒకతనికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రితో, నాన్న, ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వు అన్నాడు. దాంతో ఆ తండ్రి వాళ్ళిద్దరికీ ఆస్తి పంచి ఇచ్చేశాడు. ఒక విషయం గమనించాలి. ఆ చిన్న కుమారుడు తన వాటా అడుగుతున్నది తండ్రి చనిపోయినందుకు కాదు. తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. అయినా ఆ చిన్న కుమారుడు ఇప్పుడే ఆస్తి పంచి ఇవ్వమని అడుగుతున్నాడు. సొంతగా తనకు నచ్చినట్లు జీవించాలన్నది అతని ఆలోచన. యేసు ఇలా వివరించారు. కొన్ని రోజుల తరువాత ఆ చిన్న కుమారుడు తనకున్నదంతా పోగు చేసుకుని దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ విచ్చలవిడిగా జీవిస్తూ తన ఆస్తంతా దుబారా చేసేశాడు. పిల్లల అవసరాలు బాగోగులు చూసుకునే తన తండ్రి ఇంట్లో హాయిగా జీవించే బదులు అతను వేరే దేశానికి వెళ్ళిపోయాడు. అతడు తన శరీర కోరికలు తీర్చుకోవడం కోసం ఆస్తంతా దుబారా చేశాడు. తరువాత అతనికి కష్టాలు మొదలయ్యాయని చెప్తూ యేసు ఇలా అన్నారు. అతను మొత్తం ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందంతటా పెద్ద కరువు వచ్చింది. దాంతో అతని దగ్గర ఏమీ లేకుండా పోయింది. చివరికి అతను ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనిలో చేరాడు. ఆ వ్యక్తి అతన్ని పందుల్ని కాయడానికి తన పొలాల్లోనికి పంపించాడు. అతను పందుల మేతలో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఎవ్వరూ అతనికి ఏమీ ఇవ్వలేదు. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం పందులు అపవిత్రమైన జంతువులు. అయినా అతను వాటిని కాయాల్సి వచ్చింది. అతను ఆకలికి అలమటిస్తూ పందుల మేతతో కడుపు నింపుకోవాలనుకునే స్థితికి దిగజారాడు. అంతటి హీనమైన పరిస్థితి వచ్చేసరికి అతనికి బుద్ధి వచ్చింది. అప్పుడతను ఇలా అనుకున్నాడు. మా నాన్న దగ్గర ఎంతోమంది పనివాళ్లకు బోలెడంత ఆహారం ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటాను. నాన్న, నేను దేవునికి నీకు విరుద్ధంగా పాపం చేశాను. ఇక నీ కుమారుణ్ణి అనిపించుకునే అర్హత నాకు లేదు. నన్ను నీ పనివాళ్లలో ఒకడిగా పెట్టుకో. తరువాత అతను లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అతని తండ్రి ఎలా స్పందిస్తాడు? కుమారుడి మీద కోప్పడి అసలు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళావంటూ తిడతాడా? కుమారుణ్ణి పట్టించుకోకుండా ఎందుకొచ్చావు అన్నట్లు చూస్తాడా? ఆ తండ్రి ఏం చేశాడో యేసు ఇలా వివరించారు. తన చిన్న కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న అతన్ని చూసి జాలిపడి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. తన కుమారుడు విచ్చలవిడిగా జీవించాడని తెలిసిన తన తండ్రి అతన్ని ఆహ్వానించాడు. తమకు యెహోవా తెలుసని, ఆయన్ని ఆరాధిస్తున్నామని చెప్పుకునే యూదా నాయకులు పశ్చాత్తాపపడే పాపుల విషయంలో మన పరలోకపు తండ్రి ఎలా భావిస్తాడో ఆ ఉదాహరణ ద్వారా గ్రహించి ఉంటారు. యేసు కూడా తన తండ్రిలాగే పాపుల్ని ఆహ్వానిస్తున్నాడని వాళ్ళు గ్రహించారు. కుమారుడి ముఖంలో బాధ చూసిన ఆ తండ్రికి అతను పశ్చాత్తాపపడుతున్నాడని అర్థమైంది. తండ్రే స్వయంగా వచ్చి ప్రేమగా దగ్గరికి తీసుకోవడంతో అతను తన తప్పుల్ని ఒప్పుకోవడం తేలికయింది. మరియు యేసు ఇలా చెప్పారు. అప్పుడు ఆ చిన్న కుమారుడు వాళ్ళ నాన్నతో, నానా, నేను దేవునికి నీకు విరుద్ధంగా పాపం చేశాను. ఇక నీ కుమారుణ్ణి అనిపించుకునే అర్హత నాకు లేదు అన్నాడు. అప్పుడు తండ్రి తన దాసులకు ఇలా ఆజ్ఞాపించాడు. వెంటనే మీరు శ్రేష్టమైన వస్త్రం తెచ్చి ఇతనికి వేయండి. ఇతని చేతికి ఉంగరం పెట్టండి. కాళ్లకు చెప్పులు తొడగండి. అలాగే కొవ్విన దూడని తెచ్చి వధించండి. మనం విందు చేసుకుందాము, సంబరాలు జరుపుకుందాము. ఎందుకనంటే నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. దాంతో వాళ్ళు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. యేసు అతని గురించి ఇలా చెప్పాడు. అతను తిరిగొస్తూ ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు సంగీతం, నాట్యం చేస్తున్న శబ్దం వినిపించాయి. కాబట్టి అతను ఒక సేవకుడిని పిలిచి ఏం జరుగుతుందని అడిగాడు. ఆ సేవకుడు అతనితో, మీ తమ్ముడు వచ్చాడు. అతను క్షేమంగా తిరిగొచ్చినందుకు మీ నాన్న కొవ్విన దూడను వధించాడు అని చెప్పాడు. దాంతో పెద్ద కుమారుడికి కోపం వచ్చి లోపలికి రానన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న బయటికి వచ్చి అతన్ని లోపలికి రమ్మని బ్రతిమలాడాడు. కానీ అతను వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు. ఇదిగో, ఇన్ని సంవత్సరాలు నేను నీకు సేవ చేశాను. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలిసి సంతోషించమని నువ్వెప్పుడూ నాకు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు. కానీ వేశ్యలతో తిరిగి నీ ఆస్తంతా దుబారా చేసిన నీ చిన్న కుమారుడు రాగానే అతని కోసం కొవ్వెల దూడను వధించావు. యేసు సామాన్య ప్రజల మీద, పాపుల మీద కరుణ, శ్రద్ధ చూపిస్తున్నందుకు ఆ పెద్ద కుమారుడిలా ఎవరూ ఆయన్ని విమర్శిస్తున్నారు? శాస్త్రులు, పరిసయ్యులే. పాపుల్ని ఆహ్వానిస్తున్నందుకు వాళ్ళు యేసును విమర్శించారు. అందుకే ఆయన ఈ ఉదాహరణ చెప్పారు. వాళ్లే కాదు, కరుణ చూపించే విషయంలో దేవుణ్ణి తప్పుపట్టే ప్రతి ఒక్కరూ దీని నుండి పాఠం నేర్చుకోవాలి. ఆ తండ్రి తన పెద్ద కుమారుడికి నచ్చజెప్పడానికి వివరిస్తూ
యేసు ఆ ఉదాహరణను ముగించాడు. బాబు, నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే కదా. అయితే మనం ఇప్పుడు సంతోషించాలి, సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. తరువాత ఆ పెద్ద కుమారుడు ఏం చేశాడో యేసు చెప్పలేదు. కానీ యేసు చెప్తున్న వాటిని వింటున్న వాళ్లలో కొంతమంది ఆయన చెప్పిన ఈ శక్తివంతమైన ఉదాహరణలోని పాఠాల్ని అర్థం చేసుకున్నారు. ఎందుకనంటే యేసు చనిపోయి పునరుద్ధానమైన తరువాత యాజకుల్లో కూడా చాలామంది విశ్వాసులయ్యారు. వాళ్లు కూడా బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి తిరిగి రాగలిగారు. ఆ రోజు నుండి యేసు ఈ ఉదాహరణలో చెప్పిన విలువైన పాఠాల్ని శిష్యులు మనసులో ఉంచుకున్నారు. వాళ్ళు వాటిని జాగ్రత్తగా పాటించడం కూడా ప్రాముఖ్యం. మొదటి పాఠం ఏంటంటే, మనల్ని ప్రేమించిన మన బాగోగులు చూసుకునే మన తండ్రి కాపుదల కింద ఆయన ప్రజల మధ్య సురక్షితంగా ఉండాలి. అదే తెలివైన పని. అంతేగాని ఆకర్షణీయంగా కనిపించే సుఖాల కోసం, విలాసాల కోసం దూరదేశానికి వెళ్ళకూడదు. మరో పాఠం ఏమిటంటే, మనలో ఎవరమైనా దేవుని మార్గం నుండి పక్కకు వెళ్ళి ఉంటే వినయంగా మనం తండ్రి దగ్గరికి తిరిగి రావాలి. అప్పుడు మనం మళ్ళీ ఆయన అనుగ్రహం పొందుతాము. మనం ఇంకో పాఠం కూడా నేర్చుకోవచ్చు. తండ్రి తన చిన్న కుమారుని క్షమించి ప్రేమగా ఆహ్వానించాడు. అయితే పెద్ద కుమారునికి తన తమ్ముడు తిరిగి రావడం ఇష్టం లేదు. అతన్ని ఆహ్వానించలేదు. కానీ దారి తప్పిన ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడి తండ్రి ఇంటికి తిరిగొస్తే దేవుని సేవకులు అతన్ని క్షమించాలి, ఆహ్వానించాలి. మన సహోదరుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు కాబట్టి మనం సంతోషిద్దాం. తరువాతి ఉదాహరణ, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని ఉదాహరణ. యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుడి ఉదాహరణను పన్ను వసూలు చేసేవాళ్లు, శాస్త్రులు, పరిసయ్యులు విన్నారు. అది విన్న తరువాత పశ్చాత్తాపపడిన పాపుల్ని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని వాళ్లకు అర్థమవ్వాలి. ఇప్పుడు యేసు తన శిష్యుల్ని ఉద్దేశించి మరో ఉదాహరణ చెప్పారు. ఈసారి అన్యాయంగా నడుచుకున్న ఒక గృహ నిర్వాహకుడి గురించి, ధనవంతుడైన అతని యజమాని గురించి చెప్పాడు. ఆ గృహ నిర్వాహకుడు తన యజమాని ఆస్తిని దుబారా చేస్తున్నాడని ఎవరో ఫిర్యాదు చేశారు. దాంతో యజమాని అతన్ని పనిలో నుండి తీసేస్తానని అన్నాడు. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు, నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తున్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? పొలంలో పనిచేసేంత బలం నాకు లేదు, భిక్షమెత్తుకోవాలంటే సిగ్గు. కాబట్టి అతను ఇలా ఆలోచించాడు, ఏం చెయ్యాలో నాకు తెలుసు. అలా చేస్తే యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేసినా ప్రజలు నన్ను తమ ఇళ్లల్లో చేర్చుకుంటారు. వెంటనే అతను తన యజమానికి అప్పున్న వాళ్ళని పిలిచి ఇలా అడిగాడు, నువ్వు నా యజమానికి ఎంత అప్పు ఉన్నావు? మొదటి వ్యక్తి, నేను 2200 లీటర్ల ఒలీవా నూనె అప్పు ఉన్నాను అన్నాడు. ఆ వ్యక్తికి పెద్ద ఒలీవా తోట ఉండి ఉంటుంది, లేదా అతను ఒలీవా నూనె అమ్మే వ్యాపారి అయి ఉంటాడు. గృహ నిర్వాహకుడు అతనితో, నీ ఒప్పంద పత్రం వెనక్కి తీసుకుని కూర్చుని త్వరగా 1100 లీటర్లు అని రాయి అన్నాడు. గృహ నిర్వాహకుడు రెండో వ్యక్తిని, నువ్వు ఎంత అప్పు ఉన్నావు అని అడిగాడు. అందుకు అతను 150 క్వింటాళ్ల గోధుమలు అన్నాడు. గృహ నిర్వాహకుడు అతనితో, నీ ఒప్పంద పత్రం వెనక్కి తీసుకుని 136 క్వింటాళ్లని రాయి అన్నాడు. అలా గృహ నిర్వాహకుడు అతని అప్పును 20% తగ్గించాడు. గృహ నిర్వాహకుడు ఇంకా తన యజమానికి సంబంధించిన లావాదేవీలన్నీ చూసుకుంటున్నాడు. కాబట్టి యజమానికి అప్పున్న వాళ్ళు అప్పును తగ్గించే అధికారం అతనికి ఇంకా ఉంది. అలా తగ్గించడం ద్వారా అతను వాళ్ళని స్నేహితులుగా చేసుకుంటున్నాడు. ఎందుకనంటే ఉద్యోగం పోయిన తరువాత వాళ్ళు అతనికి సహాయం చేసే అవకాశం ఉంది. ఒకరోజు జరిగిన విషయం యజమానికి తెలిసింది. గృహ నిర్వాహకుడు చేసిన పని వల్ల తనకు నష్టం వచ్చినా అతని తెలివికి ముగ్ధుడై యజమాని అతన్ని మెచ్చుకున్నాడు. ఎందుకనంటే అతడు అన్యాయస్తుడే అయినా తెలివిగా నడుచుకున్నాడు. యేసు ఇలా అన్నారు, తమ తరం వాళ్లతో వ్యవహరించే విషయంలో ఈ వ్యవస్థకు చెందిన వాళ్ళు వెలుగుపుత్రుల కన్నా తెలివిగా నడుచుకుంటారు. యేసు ఆ గృహ నిర్వాహకుడు చేసిన దాన్ని సమర్థించడం లేదు, అలాంటి మోసాన్ని ప్రోత్సహించడమూ లేదు. మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన తన శిష్యులతో ఇలా అన్నారు, ఈ అవినీతి లోకంలోని సంపదలతో మీకోసం స్నేహితుల్ని సంపాదించుకోండి. ఆ సంపదలు అయిపోయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని శాశ్వత నివాస స్థలాల్లో చేర్చుకుంటారు. అవును, ముందు చూపుతో ఉంటూ తెలివిగా నడుచుకోమని యేసు చెప్తున్నారు. వెలుగుపుత్రులైన దేవుని సేవకులు భవిష్యత్తులో పొందబోయే శాశ్వత జీవితాన్ని మనసులో ఉంచుకుని తమ ఆస్తిపాస్తుల్ని తెలివిగా ఉపయోగించాలి. ఒక వ్యక్తిని యెహోవా దేవుడు ఆయన కుమారుడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి, ఆ రాజ్యం కింద ఉండే భూపరదేశంలోనికి చేర్చగలరు.
కాబట్టి మన ఆస్తిపాస్తుల్ని రాజ్య సంబంధ విషయాల కోసం ఉపయోగించడం ద్వారా యెహోవాను యేసును స్నేహితులుగా చేసుకోవాలి. అలా చేస్తేనే మన బంగారం, వెండి, ఇతర ఆస్తిపాస్తులు తరిగిపోయినా లేదా నాశనమైనా మనం శాశ్వత జీవితం పొందుతాము. తమ ఆస్తిపాస్తుల్ని, సంపదల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో, ఉపయోగించడంలో నమ్మకంగా ఉన్నవాళ్ళు అంతకన్నా ముఖ్యమైన విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటారని యేసు చెప్పారు. ఆయన ఇలా అన్నారు, మీరు అవినీతి లోకంలోని సంపదల విషయంలోనే నమ్మకంగా లేకపోతే నిజమైన సంపదల్ని ఎవరు మీకు అప్పగిస్తారు? శిష్యులు శాశ్వత నివాస స్థలాల్లో చేర్చుకోబడాలంటే వాళ్ల నుండి ఎక్కువ ఆశించబడుతుందని యేసు చెప్తున్నారు. ఒక వ్యక్తి అవినీతి లోకంలోని సంపదలకు దాసులుగా ఉంటేనే దేవునికి దాసునిగా ఉండలేడు. యేసు ఇలా ముగించారు, ఏ సేవకుడు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికి, సంపదలకు దాసులుగా ఉండలేరు అని చెప్పి ముగించారు. ఈ వీడియోలో 3 ఉదాహరణల గురించి మాట్లాడుకున్నాం కదండి. తర్వాత వీడియోలో మరొక 3 ఉదాహరణల గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.